తమిళనాట సినిమాకు, రాజకీయాలకు విడదీయలేని అనుబంధం ఉంది. ఎన్టీఆర్, జయలలిత వంటి దిగ్గజాల తర్వాత, మళ్లీ ఆ స్థాయిలో జన నీరాజనాలు అందుకుంటూ ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకున్న ఏకైక స్టార్ హీరోగా విజయ్ దళపతి రికార్డు సృష్టించారు. రాజకీయ ఆరంగేట్రం చేసిన అతి తక్కువ కాలంలోనే, అనేక అడ్డంకులను అధిగమించి అధికారం చేపట్టడం భారత రాజకీయాల్లోనే ఒక సంచలనం. విజయ్ రాజకీయ ప్రయాణాన్ని గమనిస్తే, పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ ప్రభావం ఆయనపై స్పష్టంగా కనిపిస్తుంది. రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ప్రదర్శించే పట్టుదల, ఆయన సిద్ధాంతాలు అంటే విజయ్కు అమితమైన గౌరవం. వ్యక్తిగత లాభం కంటే ప్రజా సేవకే ప్రాధాన్యత ఇవ్వాలనే భావజాలం విషయంలో విజయ్, పవన్ను ఆదర్శంగా తీసుకున్నారు. మెగాస్టార్ అభిమాన హీరో. ఆసక్తికరమైన విషయానికి ఏంటంటే, పవన్ కళ్యాణ్ తన పార్టీ అభ్యర్థులందరినీ గెలిపించుకుని కింగ్ మేకర్గా నిలిస్తే, విజయ్ మాత్రం స్వయంగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే, విజయ్ తన సొంత పార్టీతో మ్యాజిక్ ఫిగర్ అందుకోలేకపోయినా, వివిధ పార్టీల మద్దతుతో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తన చాణక్యాన్ని నిరూపించుకున్నారు. విజయ్కు తెలుగు సినిమా అంటే ప్రత్యేకమైన అభిమానం. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి అంటే ఆయనకు ఎంతో ఇష్టం. చిరంజీవి 0 నుంచి మొదలై స్టార్గా ఎదిగిన తీరు, ఆయన డ్యాన్స్, నటన విజయ్ను ఎంతగానో ప్రభావితం చేశాయి. అనేక సందర్భాల్లో చిరంజీవి తన ఆదర్శమని విజయ్ పేర్కొన్నారు. తెలుగు రాజకీయ నేతలతో సంబంధాలు. తమిళ హీరోలకు తెలుగులో భారీ మార్కెట్ ఉండటం కొత్తేమీ కాదు. రజనీకాంత్, కమల్ హాసన్ తర్వాత విజయ్, సూర్య వంటి వారు ఇక్కడ మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. ఇప్పుడు సీఎంగా బాధ్యతలు చేపట్టిన విజయ్, తెలుగు రాష్ట్రాల్లోని నాయకులతో ఎలాంటి సంబంధాలు కొనసాగిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం విజయ్ ముందున్న అతిపెద్ద సవాలు తమిళనాడు అభివృద్ధి. ప్రజాసేవలో నిమగ్నమైన ఆయన, సినిమాలకు శాశ్వతంగా రిటైర్మెంట్ ప్రకటించారా, లేక ఇది కేవలం చిన్న విరామమా అన్నది అభిమానుల్లో మిగిలిన పెద్ద ప్రశ్న. ఏది ఏమైనా, వెండితెరపై మెప్పించిన విజయ్, ఇప్పుడు పాలనా దక్షుడిగా ప్రజల మనసుల్లో ఎలాంటి ముద్ర వేస్తారో వేచి చూడాలి.